హలో ఎవ్రీవన్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్లోని మన ఫీమేల్ లీడ్ మిన్ని అలాగే తన బెస్ట్ ఫ్రెండ్ వీని చూస్తాం. వాళ్ళిద్దరూ కాలేజ్లో ఉన్న ఒక నోటీస్ బోర్డ్ని చూస్తారు. అందులో ఒక రెంటెడ్ గర్ల్ ఫ్రెండ్ కావాలి అని అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. అది చూసి మిన్నికి చాలా కోపం వస్తుంది. ఏంటి ఈ రోజుల్లో జనరేషన్ ఇలా తయారైంది, నేను దీని గురించి కంప్లైంట్ ఇస్తాను అని వెళ్ళబోతూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, చూడు ఈ రోజుల్లో ఇది కామన్, రెంటెడ్ గర్ల్ ఫ్రెండ్ అలాగే రెంటెడ్ బాయ్ ఫ్రెండ్. ఎందుకంటే ఎవరైతే సింగిల్గా ఉంటారో వాళ్ళు వేరే వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి వాళ్ళకి ఇదొక మంచి అవకాశం. అలాగే నువ్వు అంత బాధపడాల్సిన అవసరం లేదు, వాళ్ళకి మనీ కూడా వస్తాయి కదా, సో నువ్వు ఇదంతా పట్టించుకోకు అనగానే తనేమో కొంచెం అవాక్ అయినట్టే ఉంటుంది. అలాగే మళ్ళీ ఇద్దరూ కలిసి టెన్నిస్ బాల్ చూడడానికి వెళ్తారు. అక్కడ ఒక పర్సన్ ఉంటాడు, అతనే మన డ్రామాలోని మేల్ లీడ్. అతని పేరు జీని చూడడానికి చాలామంది అమ్మాయిలు వస్తారు. అలాగే పక్క యూనివర్సిటీ నుంచి కూడా అతను చూడడానికి అమ్మాయిలు వస్తారు. ఎందుకంటే అతను అంతా క్రేజీ పాపులర్ అయిపోతాడు. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, చూడు ఈ పర్సన్ కోసం ఎంతమంది అమ్మాయిలు ఓన్లీ ఇతను చూడడానికే వచ్చారు అని అంటూ ఉంటే, అయినా నీకు ఇతనికి తెలుసు అనుకుంటా, మీరిద్దరూ సేమ్ స్కూల్ కదా, అలాగే మీ డాడీ ఫిజిక్స్ ప్రొఫెసర్ కదా అని అంటూ ఉంటే, అప్పుడే మిన్ని అంటుంది, అయినా నాకు ఇలాంటి పర్సన్స్ అమ్మాయిలని వెనకాల తిప్పించుకునే పర్సన్స్ అంటే నాకు అస్సలు నచ్చదు అనగానే, అవును నీకు తెలుసా అడ్వర్టైజ్మెంట్ పెట్టింది కూడా ఈ పర్సనే, అలాగే ఇతను చాలా రిచ్ అంటూ ఉంటే, నాకు ఇలాంటి పర్సన్స్ నచ్చర్లే, నేను ఇలాంటి పర్సన్స్ని పట్టించుకోను అని మిన్ని అంటుంది. అప్పుడే అక్కడికి నాన్సీ అనే అమ్మాయి వస్తుంది. తను వెళ్ళి ఇమీడియట్గా జీకి ప్రపోజ్ చేస్తుంది. అలాగే నువ్వు ఎలాగో రెంటెడ్ గర్ల్ ఫ్రెండ్ కావాలన్నావు కదా, దానికోసం పేమెంట్ కూడా పే చేస్తాను, సో నాకు పేమెంట్ అవసరం లేదు, నేను నీ గర్ల్ ఫ్రెండ్గా ఉంటాను అనగానే అతను అంటూ ఉంటాడు, చూడు నేను పెట్టిన కండిషన్స్కి అలాగే నేను ఇంత ప్రిటీగా ఉన్నాను, సో నువ్వు నా కండిషన్స్కి నాకు అసలు సెట్ కావాలంటే నేను మనీ పే చేస్తాను, నువ్వు నాకు గర్ల్ ఫ్రెండ్ అవ్వకుండా ఉండడానికి అనగాని అక్కడున్న వాళ్ళందరూ చీరప్ చేసే వాళ్ళందరూ సైలెంట్ అయిపోయి అరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. నాన్సీ కూడా కోపంగా వెళ్ళిపోతుంది. వాళ్ళు అనుకుంటారు, తిను ఫిఫ్త్ గర్ల్ ఫ్రెండ్ మార్నింగ్ నుంచి ఇతను రిజెక్ట్ చేసింది, ఇతనికి రెంటెడ్ గర్ల్ ఫ్రెండ్ దొరికిద్దా లేదా అని మాట్లాడుకుంటూ వెళ్తారు. అప్పుడే మిన్నీ ఏమో సడన్గా ఐస్ క్రీమ్ తింటూ అతని మీద పడుతుంది. సో ఇమీడియట్గా అది క్లీన్ చేస్తూ సారీ చెప్తూ ఉంటే అతను అంటాడు, ఏంటి నువ్వు సారీ చెప్తున్నావా, ఇంకా కొంచెం స్ప్రెడ్ చేస్తున్నావు అంటే సారీ ఉంటే, అప్పుడే అతను అంటాడు, ఏంటి నువ్వు నా అటెన్షన్ కోసం ఇదంతా చేస్తున్నావా అని అంటాడు. సో అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ వచ్చి తనని పిలిచి అంటూ ఉంటుంది, ఇది లిమిటెడ్ ఎడిషన్ జాకెట్, సో దీనికోసం చాలా మనీ కావాలి అనగానే, సరే ఇప్పుడు దీని మనీ పే చేయాలంటే మనకి ఎన్ని డేస్ పడుతుంది అనగానే వాళ్ళ ఫ్రెండ్ ఏమో 3 అంటుంది. ఓ 3 months మేము వర్క్ చేయాలా మనీ కోసం అంటే 3 months కాదు 3 years అనగాని అతను అంటూ ఉంటాడు, ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు, నా అటెన్షన్ కోసమే కదా ఇదంతా చేసింది అంటే సారీ నేను కావాలని చేయలేదు, సరే మీరు ఏం చెప్తే నేను చేస్తాను అనగానే, నాకు 46,000 సెండ్ చేయు అనగానే, 6,000 ఛాన్సే లేదు అనగానే, ఏంటి ఛాన్సే లేదా ఎందుకు అంటే, ఎందుకంటే నా దగ్గర అంత మనీ రావు అంటే, సరే నువ్వే చెప్పు ఏం కంపెన్సేషన్ ఇవ్వాలనుకుంటున్నావు అని తనకి క్లోజ్గా వస్తూ ఉంటాడు. అది చూసి వాళ్ళ పక్క నుంచి వాళ్ళ ఫ్రెండ్ ఏమో స్మైల్ ఇస్తూ ఉంటుంది. అప్పుడే తను అంటుంది, లేదు ఈ జాకెట్కి నేను డ్రై క్లీనింగ్కి ఇస్తాను, ఒకవేళ డ్రై క్లీనింగ్లో కూడా పోకపోతే నేను 46,000ని కొంచెంగా నీకు సెండ్ చేస్తాను అనగానే, ఏంటి కొంచెంగా నేను మనీ తీసుకోవడానికి ఏమైనా లోన్ పర్సన్ అనుకుంటున్నావా అని అతను అంటూ ఉంటాడు. సరే ఒక పని చేయి, నువ్వు ఈ చెట్ నాకు యాడ్ చేయు, అప్పుడు నేను మనీ పే చేయడానికి ట్రై చేస్తాను అనగానే, ఏవో ఇప్పుడు నాకు అర్థమైంది నువ్వు నా నెంబర్ తీసుకోవడానికి ఇదంతా చేస్తున్నావు కదా అంటే, లేదు నేను నిజంగా మనీ పే చేయడానికి అనగాని అతను అంటూ ఉంటాడు, సరే జాకెట్ నాది ఖరాబ్ అయింది కాబట్టి నేను కంపెన్సేషన్గా నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అవ్వు అనగానే తను షాక్ అవుతుంది. లేదు నేను నీ గర్ల్ ఫ్రెండ్ అవును అంటే, చూడు నేను నీకు 2 days టైం ఇస్తున్నాను, 2 daysలో నువ్వు ఓకే చెప్పొచ్చు నో చెప్పొచ్చు, 2 days తర్వాత నాకు పేషెన్స్ ఉండదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చి తనకి కంగ్రాచులేషన్ చెప్తూ ఉంటే, లేదు నేను తన గర్ల్ ఫ్రెండ్ కాను, ఎందుకంటే మా ఇద్దరికి ఒకరికొకరు తెలియదు కదా, నేను ఎలాగైనా 46,000 సంపాదించి తనకి ఇస్తాను అంటే, చూడు రిచ్ పీపుల్స్ ఎమోషన్స్తోనే ఆడుకుంటారు, సో నువ్వు చాలామంది అమ్మాయిలు ఇప్పటికే అతన్ని అప్రోచ్ అయ్యారు, ఎవరిని యాక్సెప్ట్ చేయలేదు, ఫస్ట్ టైం నేను యాక్సెప్ట్ చేశాడు కదా ఓకే చెప్పు అనగానే, లేదు అదంతా కుదరని పని అని మిన్ని అంటుంది. మిన్ని అలాగే వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు మాట్లాడుకొని వాళ్ళు రూమ్కి వస్తారు. నాన్సీ ఏమో వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటుంది. అప్పటికి నాన్సీ ఇంకా హ్యాపీగానే ఫీల్ అవుతుంది, ఎందుకంటే ఫ్యూచర్లో నేను జీ యొక్క వైఫ్ అవ్వబోతున్నానని. వాళ్ళ ఫ్రెండ్ కూడా వావ్ కంగ్రాచులేషన్స్, నీ ఫ్యూచర్లో తన వైఫ్ అవ్వబోతున్నావు అని చెప్పగానే కాల్ కట్ చేసి తను అంటూ ఉంటుంది, చూడు
ఈరోజు నేను మళ్ళీ జీకి ప్రపోజ్ చేయబోతున్నాను ఒక పార్టీలో. అతను ఈరోజు నా ప్రపోజల్ పక్కా యాక్సెప్ట్ చేస్తాడు అనగానే మిన్నీ వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, వావ్ ఈరోజు అందరి ముందు రిజెక్ట్ చేసినా కానీ నీకు ఎంత కాన్ఫిడెన్స్ వచ్చింది అనగానే తను అంటూ ఉంటుంది, మా మమ్మీ డాడీ అలాగే వాళ్ళ మమ్మీ డాడీ ఇద్దరు బిజినెస్ డీల్ని కొలాబరేషన్ చేయబోతున్నారు. అలాగే వాళ్ళిద్దరు కలిసి బిజినెస్ని కొలాబరేషన్ చేయబోతున్నారు కాబట్టి మా ఇద్దరి మ్యారేజ్ కూడా ఓకే చెప్తారు. సో అతనికి వేరే చాయిస్ లేదు, నన్ను మ్యారేజ్ చేసుకోవాల్సిందే అని చెప్పగానే ఓ భలే కాన్ఫిడెన్స్ ఉంది, కంగ్రాచులేషన్స్ అని వాళ్ళ ఫ్రెండ్ కావాలని ఏతాలు చేస్తుంది. అలాగే నెక్స్ట్ సీన్లో ఏమో మిన్నీ అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు పార్టీకి వెళ్తారు. మిన్నీ ఏమో భయపడుతూ ఉంటుంది ఇంత పెద్ద రెస్టారెంట్లో బిల్ ఎలా పే చేయాలి అని. అప్పుడే వాళ్ళ క్లాస్మేట్స్ అంటూ ఉంటారు, చూడు నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఈరోజు బిల్ పే చేసేది నాన్సీని. అలాగే ఒకవేళ నాన్సీ బిల్ పే చేయకపోయినా మేమందరం ఉన్నాం కదా, నువ్వు టెన్షన్ పడుకో అనగానే మిన్నీ యొక్క ఫ్రెండ్ ఏమో కావాలని జీ పక్కన చైర్లో కూర్చోబెడుతుంది. సో జీ ఏమో తనని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి నాన్సీ వస్తుంది. నాన్సీ అంటుంది, ఈరోజు నేను నీకు మళ్ళీ ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే మా మమ్మీ డాడీ చెప్పారు మన ఇద్దరం ఫ్యూచర్లో కలిసి ఉంటాం కదా, సో నీ గురించి బాగా తెలుసుకోమని అని నీకు ఎలాంటి గిఫ్ట్ ఇష్టం అన్నీ అడుగుతూ ఉంటుంది, తన ఇష్టాలు అయిష్టాలు. అలాగే నాన్సీ ఏమో సడన్గా జీ పక్కన మిన్నీని చూసి నువ్వు అతని పక్కన ఎందుకు కూర్చున్నావు అని అంటూ ఉంటుంది. సో అలాగే తను ప్రపోజ్ చేసింది కాబట్టి అక్కడున్న ఫ్రెండ్స్ అందరూ నాన్సీకి ఓకే చెప్పాలి అని వాళ్ళ ఫ్రెండ్ని లాస్ట్ టైం రిజెక్ట్ చేసావు, ఈసారి పాపం తను ఇంత ఇష్టంగా ప్రపోజ్ చేస్తుంది కదా, యాక్సెప్ట్ చెయ్యు అని అంటూ ఉంటారు. సో నాన్సీ కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది యాక్సెప్ట్ చేస్తాడేమో అని. అప్పుడే జీ చూపేమో మిన్నీ వైపు ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ షాక్ అవుతారు, ఏంటి నీకు ప్రపోజ్ చేసేది నాన్సీ కదా, నువ్వు మిన్నీ వైపు ఎందుకు చూస్తున్నావు అనగానే నాన్సీ ఇమ్మీడియట్గా ఏంటి మీరిద్దరూ డేట్ చేస్తున్నారా అంటే తను లేదు నేను జస్ట్ క్లాస్మేట్స్ పిలిచారనే వచ్చాను అంటే అవునులే నీలాంటి పర్సన్ని జీ ఎందుకు డేట్ చేస్తాడు, ఎందుకంటే నువ్వు పూర్ కదా, నేను మర్చిపోయాను, నేను అలా ఆలోచించడం కూడా నా తప్పు అనగాని మిన్నీకి చాలా కోపం వస్తుంది. ఏంటి జస్ట్ బికాస్ నా పేరెంట్స్ పూరైన మాత్రాన నువ్వు అదంతా అనాల్సిన అవసరం లేదు నా పేరెంట్స్ని. అలాగే ఇక్కడ డిన్నర్ అనౌన్స్ చేసింది కూడా మన కాలేజ్ తరపు నుంచి, అది కూడా గుడ్ స్టూడెంట్స్కే. సో నువ్వు గుడ్ స్టూడెంట్వి కాదు, ఏదో మనీ ఉన్నంత మాత్రాన ఓవర్ స్మార్ట్ చేస్తున్నావు, ఇక నీ డిన్నర్లో నీ పేరు కూడా లేదు, మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపో అనగానే జీ కూడా అవును వెళ్ళిపో, వినపడట్లేదా అని అంటాడు. నాన్సీ ఏమో కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో జీ యొక్క ఫ్రెండ్స్ అంటారు, అరే ఆ అమ్మాయి చాలా రిచ్, అలాగే చాలా మంచి అమ్మాయి, నీ వెనకాల పడుతుంది, నువ్వెందుకు తను అలా రిజెక్ట్ చేస్తున్నావు అని చెప్పడానికి ఏమవుతుంది అంటే వదిలేసండి ఈ మ్యాటర్ ఇక్కడితోనే అని అంటాడు. అలాగే తనేమో బిల్ పే చేయడానికి వెళ్తుంది. చెప్పాలంటే వాళ్ళ కాలేజ్ తరపు నుంచి వాళ్ళు వస్తారు. సో వాళ్ళు బిల్ పే చేశాక అదంతా వాళ్ళకి రీప్లేస్ అవుతుంది, కానీ ఒక లిమిట్ వరకే కాలేజ్ బిల్ పే చేస్తుంది. ఒకవేళ ఎక్స్టెండ్ అయితే స్టూడెంట్సే ఓన్గా బిల్ పే చేసుకోవాలి. అందుకే నాన్సీ ఎక్స్టెండ్ బిల్ని పే చేస్తానని చెప్తుంది. సో ఇప్పుడు సడన్గా తనకి 62,000 చూడగానే షాక్ అవుతుంది. తను ఎలా పే చేయాలని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే వెనుక నుంచి హీరో వచ్చి బిల్ పే చేస్తాడు. చూడు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నేను పే చేశాను కదా అంటే థ్యాంక్ యూ నువ్వు పే చేసినందుకు అని తను అంటూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ డాడీ కాల్ చేస్తాడు. వాళ్ళ డాడీ అంటాడు, ఏంటి నువ్వు ఇంకా డామినేటింగ్ రూమ్కి రాలేదు, నేను చెప్పాను కదా 8 లోపు అమ్మాయి ఇంట్లో ఉండాలని, నువ్వు ఇంకా బయట క్లబ్లో తిరుగుతున్నావు అంటే లేదు నేను డిన్నర్కి వచ్చాను అన్నా. కానీ వాళ్ళ డాడీ నమ్మడు. చూడు నువ్వు ఏం చేయాలనుకున్నా 8 లోపు చెయ్యి, తర్వాత నువ్వు డామినేటివ్ రూమ్లో ఉండాలి, మంచిగా చదువుకోవాలని చెప్పి వాళ్ళ డాడీ కోపంగా కాల్ కట్ చేస్తాడు. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ వచ్చి అంటూ ఉంటుంది, ఈరోజు మనం బయటికి వెళ్తున్నాం వస్తావా అంటే తనేమో వాళ్ళ డాడీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, చూడు నువ్వు ఇంత ఓవర్గా ఎందుకు ఆలోచిస్తున్నావు, ఇంకా కొన్ని రోజుల్లో మన గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ అవుతున్నాం కదా, మన లైఫ్ మన హ్యాండ్లో ఉండాలి అనగాని అవునవును అని తను ఇమ్మీడియట్గా ఒక స్మార్ట్ ఐడియాని ఆలోచిస్తుంది. ఎందుకంటే స్ట్రిక్ట్ పేరెంట్స్ నుంచి వచ్చే పిల్లలకి చాలా స్మార్ట్ ఐడియాస్ ఉంటాయి కాబట్టి. అది వినగానే వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు, వావ్ ఎన్ని రోజుల నుంచి తిని స్వీట్ అలాగే ఇన్నోసెంట్ అనుకున్నాం, కానీ తిని ఇంత స్మార్ట్గా కూడా ఆలోచిస్తుందా, నైస్ అని మాట్లాడుకుంటూ ఉంటారు. సో వాళ్ళందరూ ఒక ప్లేస్లో ఎంజాయ్ చేసి మళ్ళీ ఇంకో ప్లేస్కి వెళ్దామని ప్లాన్ చేసుకుంటారు. అప్పుడే వాళ్ళ డాడీ ఏమో లొకేషన్ సెట్ చేయమని అడుగుతాడు. సో తన దగ్గర ఫేక్ లొకేషన్ సెట్ చేసే ఆప్స్ ఏమి ఉండవు కాబట్టి సో పక్కా వెళ్ళాల్సిందే అని తను వాళ్ళ ఫ్రెండ్స్కి సారీ నేను ఇప్పుడు నా హాస్టల్కి వెళ్ళాలి, మీరు
ఎంజాయ్ చేయడానికి వెళ్ళండి అనగానే వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సో తనేమో ట్యాక్సీ బుక్ చేయడానికి వెయిట్ చేస్తూ ఉంటుంది. కానీ ట్యాక్సీ బుక్ కాదు, ఎందుకంటే అది చాలా మిడ్ నైట్ కాబట్టి. అప్పుడే మన హీరో జిఏమో మంచిగా కార్ వేసుకుని వచ్చి వచ్చి కూర్చో, నేను డ్రాప్ చేస్తాను అనగాని తనకి వేరే చాయిస్ లేక కార్లో కూర్చుంటుంది. ఆల్రెడీ లేట్ అయిపోయింది కదా అని తను అడుగుతూ ఉంటుంది, నిజంగా నువ్వు గర్ల్ ఫ్రెండ్ విషయంలో సీరియసా అంటే అవును అని అతను అంటాడు. సరే ఎప్పటి వరకు ఈ గర్ల్ ఫ్రెండ్ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి అంటే కావాలంటే నువ్వు మ్యారేజ్ వరకు చేయొచ్చు అనగానే తను షాక్ అవుతుంది. సో నేను జస్ట్ జోక్ చేశాను, 3 months వరకు నా గర్ల్ ఫ్రెండ్ ఉండు అని తను అంటూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ ఏమో తనకి మెసేజ్ చేస్తుంది, నీకు తెలుసా మేము వెళ్ళే దారిలో జీ పక్కన ఒక అమ్మాయి కూర్చుంది. సో తన ఫేస్ మాకు సరిగ్గా కనపడలేదు, మేబీ తన గర్ల్ ఫ్రెండ్ కావచ్చు అని అంటూ ఉంటే లేదు గర్ల్ ఫ్రెండ్ కాదు ఫ్రెండ్ అవ్వచ్చు అని అంటుంది, ఎందుకంటే పక్కన కూర్చుని తినే కదా. సో ఇదంతా మెసేజ్ చూస్తూ జీ ఏమో నవ్వుతూ ఉంటాడు. నెక్స్ట్ డే ఏమో వాళ్ళ ఫ్రెండ్ నిజంగా పక్కన ఒక అమ్మాయి ఉంది, తన గర్ల్ ఫ్రెండ్ కావచ్చు అంటే లేదు గర్ల్ ఫ్రెండ్ లేదు అని తిని అంటూ ఉంటుంది. సరే గర్ల్ ఫ్రెండ్ లేకపోతే అతను ఎలాగో నీకు ప్రపోజ్ చేశాడు కదా, నువ్వు యాక్సెప్ట్ చేయొచ్చు కదా, ఒకసారి ట్రై చేసి చూడు కదా అంటే లేదు ఇప్పటికే నా డాడీ స్ట్రిక్ట్ డాడీ ఉన్నాడు, 24 hours నా బ్రెయిన్ని తినడానికి. నేను ఇప్పుడు మళ్ళీ కొత్త బాయ్ ఫ్రెండ్ వెతుకొని ఇంకా కొంచెం స్ట్రగుల్ ఫీల్ అవ్వాలంటే లేదు చూడు, ఒక్కసారి ఫస్ట్ అతన్ని ఇష్టపడడం స్టార్ట్ చేయి, నీకే అర్థమవుతుంది అతను లవ్ చేస్తే ఎంత బాగుంటుందో అని వాళ్ళ ఫ్రెండ్ ఏమో తనని ఫోర్స్ చేస్తూ ఉంటుంది. సో తనేమో యాక్సెప్ట్ చేయదు. నెక్స్ట్ సీన్లో ఏమో తను వెయిటర్గా పార్ట్ టైం జాబ్ చేయడానికి వెళ్తుంది. మేనేజర్ ఏమో ఒక స్పెషల్ కస్టమర్కి సర్వ్ చేయమని తీసుకెళ్తాడు. కానీ ఆ స్పెషల్ కస్టమర్ ఏమో తనతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే మిన్నీకి అర్థమవుతుంది, ఇతను నన్ను కొంచెం హరాస్ చేయడానికి ట్రై చేస్తున్నాడని. సార్ మీరు ఆర్డర్ ప్లే చేయండి అంటే నేను నీతో ఇంతగా మాట్లాడుతున్నాను, నువ్వు కనీసం రెస్పాన్స్ ఇవ్వకుండా ఆర్డర్ ప్లే చేయమంటున్నావు, నువ్వు ఇంత అరెగెంట్ ఉన్నావు, నాకు తెలుసు మీలాంటి స్టాఫ్ గురించి, నైట్కి ఎంత తీసుకుంటావో చెప్పు అనగాని తనకి చాలా కోపం వస్తుంది. అదే టైంకి అక్కడికి జీ వచ్చి అతన్ని కొడతాడు. సో ఇమ్మీడియట్గా పర్సన్ని కొట్టగానే ఆ వ్యక్తి ఏమో షాక్లోనే ఉంటాడు. అప్పుడే మేనేజర్ వచ్చి చెప్తూ ఉంటాడు, మీరు చేసింది తప్పు, మీరు ఒక అమ్మాయిని ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు, మీకు స్పెషల్గా సర్వ్ చేయమని చెప్తే అని మేనేజర్ తిడుతూ ఉంటాడు. అలాగే మిమ్మల్ని కొట్టిన పర్సన్ ఎవరో కాదు, మా రెస్టారెంట్ యొక్క ఓనర్, అలాగే జాంగ్ ఫ్యామిలీ యొక్క వాల్స్టో అని ఆ పర్సన్ని బయటికి పంపించేస్తారు. అలాగే మేనేజర్ని ఏమో జీ తిడుతూ ఉంటాడు, నీకు తెలియదా ఎలాంటి పర్సన్స్ దగ్గరికి అమ్మాయిలు పంపించాలని, కామన్ సెన్స్ లేదా అంటే ఇప్పుడు మేనేజర్ ఏమో భయపడుతూ ఉంటాడు. ఏంటి ఇప్పుడు నా జాబ్ పోతుందా అని ఇమ్మీడియట్గా తనని బతలాడుతూ ఉంటాడు. ప్లీజ్ నేను ఎన్ని ఇయర్స్ నుంచి నేను జాబ్లో పెట్టుకున్నాను, ఎంత మంచిగా చూసుకుంటున్నాను, ఈ ఒక్కసారికి నాకు క్షమించేసే అని చెప్తూ ఉంటాడు. అలాగే ఓకే అని జీ కూడా తనని వదిలేస్తాడు. తనేమో జీకి వాళ్ళ ఫ్రెండ్స్కి వైన్ సర్వ్ చేస్తూ ఉంటుంది. తను ఎంత ప్రొఫెషనల్గా సర్వ్ చేస్తుంది అంటే అది చూసి వాళ్ళ ఫ్రెండ్స్ షాక్ అవుతారు. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్స్కి సడన్గా గుర్తొస్తుంది, అరే తిని మన ఫిజిక్స్ ప్రొఫెసర్ యొక్క కూతురు కదా, కానీ తిని పార్ట్ టైం జాబ్ చేయాల్సిన అవసరం ఏముంది అని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే జీ ఏమో తన పక్కన కూర్చో అంటే లేదు నేను కూర్చోను, ఇప్పుడు నేను వర్క్ టైంలో ఉన్నాను కదా అంటే నేను ఈ రెస్టారెంట్ యొక్క ఓనర్ నీకు తెలుసు కదా, సో నువ్వు కూర్చుంటే ఏం ప్రాబ్లం లేదు అని కూర్చోబెడతాడు. సో పక్కనున్న వాళ్ళందరూ డిఫరెంట్గా మాట్లాడుతూ ఉంటే చూడు గాసిప్స్ అన్నీ పట్టించుకోకు, పీపుల్స్ ఉంది గాసిప్స్ మాట్లాడడానికి, అదంతా మనకు అవసరం లేదు అని అంటాడు. అలాగే తనకు చాలా కేరింగ్గా కోట్ కప్పి తనని ఫుడ్ సర్వ్ చేస్తూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ షాక్ అవుతారు. ఏంటి నా ఫ్రెండ్ ఇంతవరకు ఎవరిని ఇంత బాగా చూసుకోలేదు, ఫస్ట్ టైం ఈ అమ్మాయిని ఇంత బాగా కేరింగ్గా చూసుకుంటున్నాడు అని షాక్ అవుతూ ఉంటారు. ఇన్ని ఏమో తన హౌస్లో కొన్ని ఐటమ్స్ తీసుకోవడానికి వస్తుంది. అలాగే అప్పుడే జీ ఏమో కాల్ చేసి చూడు గుర్తుంది కదా, రేపటితో లాస్ట్ నువ్వు నాకు ఎస్ ఆర్ నో చెప్పడానికి అవకాశం అని అంటూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ స్టెప్ మామ్ హౌస్లోకి వస్తుంది, ఎందుకంటే వాళ్ళ స్టెప్ మామ్ వాళ్ళ మమ్మీ యొక్క హౌస్ తీసుకుంటుంది. అప్పుడే వాళ్ళ స్టెప్ మామ్ని చూసి తను అంటూ ఉంటుంది, వాళ్ళ స్టెప్ మామ్ ఏమో తనని చూసి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే ఇది మా మమ్మీ హౌజు, అలాగే నువ్వు మా డాడీతో చెప్పి నా మంత్లీ ఇన్కమ్ కట్ చేసావు, అలాగే పాకెట్ మనీ కూడా కట్ చేసావు, ఇప్పుడు మా మమ్మీ యొక్క హౌస్ కూడా తీసుకోవాలని చూస్తున్నావు కదా అంటే నేను మీ మమ్మీనే కదా అని వాళ్ళ స్టెప్ మామ్ అంటుంది. నువ్వు మా మమ్మీ కాదు అంటే ఇది మా మమ్మీ యొక్క హౌస్ అంటూ మీ మమ్మీకి అంత టైం ఉందా, ఇది చనిపోయిన ఆత్మ వచ్చి
ఇక్కడ ఉండడానికి అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అలా వాళ్ళిద్దరి మధ్యలో చిన్న ఫిజికల్ ఫైటింగ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడే మిన్ని వాళ్ళ డాడీ వస్తాడు. మిన్ని వాళ్ళ డాడీని చూడగానే వాళ్ళ స్టెప్ మామ్ ఏమో ఫుల్గా ఏడుస్తూ ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. ఇగో చూడు తిన్నాను కొట్టింది అని. వాళ్ళ డాడీ ఏమో మిన్ని చెప్పింది ఏం వినకుండా నువ్వు అన్నీ అబద్ధాలు చెప్తావు అని మిన్నిని బయటికి పంపించేస్తాడు. అదే టైంలో కాల్లో జీ కూడా ఉంటాడు కదా. సో అదే టైంలో జీ యొక్క కాల్ కట్ కాకపోవడం వల్ల జీ ఆల్రెడీ పోలీసులకి కంప్లైంట్ ఇస్తాడు. మిన్నీ ఏమో ఏడ్చుకుంటూ డోర్ ఓపెన్ చేసే టైంకి పోలీసులు ఎంటర్ అవుతారు. పోలీసులు అంటూ ఉంటారు, ఇక్కడ మాకు కంప్లైంట్ ఫైల్ వచ్చింది, ఎవరినో హెరాస్ చేస్తున్నారని. అనగాని మిన్నీ ఏమో ఎవరు లేరు అని చెప్తుంది. కానీ అప్పుడే వాళ్ళ స్టెప్ మామ్ అంటుంది, ఈ అమ్మాయి నన్ను హెరాస్ చేసింది, చూడు నన్ను ఎలా కొట్టిందో అని తన స్లాబ్ చూపిస్తుంది. అలాగే మిన్నీ ఏమో నేను కాదు అనగానే పోలీసులు మిన్నీ అలాగే వాళ్ళ స్టెప్ మామ్ని ఇద్దరిని పోలీస్ స్టేషన్ తీసుకొస్తారు. సో వాళ్ళ స్టెప్ మామ్ అంటూ ఉంటుంది, ఈ అమ్మాయి నన్ను ఇబ్బంది పెట్టింది, అలాగే నేను తన స్టెప్ మామ్నైనా కానీ నన్ను అసలు పిచ్చిగా మాట్లాడుతుంది, అలాగే నాతో ఫిజికల్గా హ్యాండ్ చేసుకుంది అని అంటూ ఉంటే మిన్నీ ఏమో లేదు నేను అలా చేయలేదు, తనే ముందు నన్ను ఇబ్బంది పెట్టింది అని చెప్తూ ఉన్నా. కానీ అప్పుడే వాళ్ళ స్టెప్ మామ్ అంటుంది, ఇక్కడ ప్రూఫ్స్ అవసరం, నువ్వు చెప్పే మాటలు ఎవరు నమ్మరు అని అంటుంది. కావాలంటే మీరే చూడండి, మీకు అర్థమవుతుంది కదా నా స్లాబ్ మీద ఎట్లుందో అని చెప్తూ ఉంటే పోలీసులు కూడా మిన్నీదే తప్పు అని అనుకుంటారు. మిన్నీ ఏమో ఏడుస్తూ ఉంటుంది. అదే టైంకి అక్కడికి జీ వస్తాడు. జీని చూడగానే తనేమో షాక్ అవుతుంది, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే ఆంటీ అంటుంది, తన కాలేజ్ వాళ్ళు ఆంటీ అంటూ ఉంటుంది, నువ్వు తన కాలేజ్ యొక్క నువ్వు తన క్లాస్మేట్ కావచ్చు, కానీ ఇది మా ఫ్యామిలీ మ్యాటర్, సో నువ్వు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే తను నన్ను కొట్టింది, కావాలంటే ప్రూఫ్స్ ఉన్నాయి చూపిస్తా అంటే, అవునా మరి నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ అంతా అని తను ఏదైతే రికార్డ్ చేశాడో వాళ్ళ మమ్మీ గురించి అలాగే తన గురించి స్టెప్ మామ్ ఎంత బ్యాడ్గా మాట్లాడిందో ఆ మ్యాటర్లన్నీ పోలీసులకు వినిపిస్తారు. పోలీసులకి చాలా కోపం వస్తుంది. వాళ్ళ స్టెప్ మామ్ మీద అరుస్తూ ఉంటారు, నువ్వు ఇప్పటి వరకు ఎన్ని అబద్ధాలు చెప్పావు, సో నువ్వు ఇలా చెప్పినందుకు నేను జైల్లో అలాగే పెనాల్టీ కూడా పే చేయాల్సి ఉంటుంది అనగాని ఇమ్మీడియట్గా మిన్నీని బతలాడుతూ ఉంటుంది, ఎలాగైనా నేను స్టెప్ మమ్మీని కదా ప్లీజ్ ఈ ఒక్కసారికి వదిలేసి అనగానే సారీ అని పోలీసులకు కూడా ఇక వదిలేసేయండి అని చెప్తుంది. అలాగే జీతో పాటు వెళ్తూ జీ అడుగుతూ ఉంటాడు, ఏంటి మీ స్టెప్ మామ్ ఎప్పుడు నేను ఇలానే ఇబ్బంది పెట్టేదా అనగానే తనంతా గుర్తు తెచ్చుకొని తన కన్నీళ్ళని దాచుకుంటూ ఉంటుంది. అప్పుడు అతను అంటాడు, చూడు కన్నీళ్ళని దాచుకోవాల్సిన అవసరం లేదు, ఏడవాలనుకుంటే ఏడు, నీకు నేను ఉన్నాను కదా అని అంటాడు. అలాగే తనేమో వాళ్ళ లాస్ట్ టైం వాళ్ళ మమ్మీని గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఉంటే అలాగే స్టోరీ అంతా చెప్తూ ఉంటుంది. అదే టైంకి అతనేమో కారు ఆపి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తనేమో లోన్లీగా ఫీల్ అయ్యి కిందికి దిగి ఏడవబోతూ ఉంటుంది. అదే టైం అప్పుడే జీ వచ్చి తనకి మిల్క్ టీ ఇచ్చి, చూడు నువ్వు బాధపడ్డా అయిపోతే మిల్క్ టీ తాగు, నీకు కొంచెం ఎనర్జీ వస్తుంది, అలాగే నువ్వు ఎప్పుడు మీ మమ్మీని నేను నమ్ముతుంది అనుకున్నావా, ఛాన్స్ లేదు, ఏమో ఎవరికి తెలుసు మీ ఫ్యామిలీ బయట కూడా వేరే వాళ్ళు ఉన్నారు కావచ్చు నేను ఇష్టపడే వాళ్ళు అని చెప్తూ ఉంటాడు. ఇంకో 1 minute మాత్రమే ఉంది న్యూ ఇయర్ స్టార్ట్ అవడానికి, అలాగే నీ డిసిషన్ చెప్పడానికి, ఒకవేళ నీ డిసిషన్ ఓకే అయితే నాకు కిస్ చేసి కూడా చెప్పొచ్చు అని అంటాడు. అక్కడికి చాలామంది పీపుల్స్ కూడా వస్తారు వాళ్ళ సెలబ్రేషన్ చేసుకోవడానికి. అప్పుడే కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తూ ఉంటాడు. 1 minute కంప్లీట్ అయ్యేలోపు తన్ని కిస్ చేస్తుంది. అలా వాళ్ళిద్దరూ కిస్ చేసుకున్నాక జీఏమో తన్ని కారులో కూర్చోబెట్టి తన్నెక్కి వాళ్ళ స్టెప్ మామ్కి ఇచ్చిన దానికి మనం రాస్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ రావడం చూసి ఇమీడియట్గా తను క్లోజ్గా లాగుతాడు. అప్పుడే తను అంటూ ఉంటుంది, ఏంటి మన ఇద్దరం గర్ల్ ఫ్రెండ్ అండ్ బాయ్ ఫ్రెండే, కానీ మన ఇద్దరం ఫిజికల్గా అటాచ్ కావద్దు అంటే నువ్వు కొంచెం ఓవర్గానే ఆలోచిస్తున్నావు, చెప్పు మన ఇద్దరి మ్యాటర్ని ప్రైవేట్ చేద్దామంటే లేదు ఇది ప్రైవేట్గా ఉండాలి, పబ్లిక్ అవ్వద్దు అని అంటుంది. సరే నీ ఫ్రెండ్ వస్తుంది, నీ ఫ్రెండ్కి ఈ విషయం తెలియవచ్చా అంటే లేదు నా ఫ్రెండ్కి అసలే తెలియదు అనగానే తన కోట్ ఇచ్చి తనని క్లోజ్గా లాగుతాడు. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ ఏమో కార్ నుంచి చూస్తూ ఉంటే విండో ఓపెన్ చేసి, నీ ఇన్వెస్టిగేషన్ అయిపోయిందా, నేను ఇక్కడి నుంచి వెళ్ళొచ్చా అంటే నీ వాళ్ళ ఫ్రెండ్ ఏమో నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను, వావ్ నువ్వు తొందరలోనే గర్ల్ ఫ్రెండ్ ఎత్తుకున్నావే, హ్యాపీగా ఉన్నావు అనుకుంటా అని హ్యాపీగా అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్తుంది. అలాగే వెళ్ళగానే మళ్ళీ మిన్నీకి మెసేజ్ చేస్తుంది, ఈరోజు నేను జీని కార్లో ఒక అమ్మాయితో చూశాను అని, అది కూడా చాలా క్లోజ్గా. నెక్స్ట్ డే ఏమో తను రాగానే అంటూ ఉంటుంది, కన్నకు ఆ అమ్మాయిని చూస్తుంటే సేమ్ అనిపిస్తుంది, నీ హెయిర్ స్టైల్ బ్యాగ్ అన్నీ సేమ్ ఉన్నాయంటే లేదు తొందరగా బస్సులో వచ్చేసాను కదా అంటే, అవునులే నువ్వు బస్సులో వస్తావు కదా జీ పక్కన ఎలా ఉంటావు
అని వాళ్ళ ఫ్రెండ్ ఉంటుంది. నాన్సీని చూసి అంటూ ఉంటుంది, వావ్, నువ్వు ఇన్ని రోజుల నుంచి గర్ల్ ఫ్రెండ్ అవుతాను, వైఫ్ అవుతాను అని బిల్డప్ ఇచ్చావే. ఓ, నీ హాఫ్ బాడీ ఇక్కడ నుండి హాఫ్ బాడీ కార్లో ఉందా అని ఎగతాళి చేస్తూ ఉంటుంది. సో అప్పుడే నాన్సీ ఏమో సైలెంట్గా ఉండిపోవాల్సి వస్తుంది. నెక్స్ట్ సీన్లో మిన్నీ అలాగే జీ ఏమో చాట్ చేసుకుంటూ మిన్నీ చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతూ, లేదు మా ఇద్దరి రిలేషన్షిప్ ఓన్లీ 3 మంత్సే కదా, నేను ఇలా ఓవర్గా ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే మళ్ళీ తొందరలో మేము విడిపోతాం కదా అని అనుకుంటుంది. అలాగే అతనేమో అన్ని షెడ్యూల్స్ అడుగుతాడు, తన సబ్జెక్ట్స్ అన్నీ, ఎందుకంటే ఇద్దరు సేమ్ క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు అని. నెక్స్ట్ డే ఏమో వాళ్ళు పోటీ ల్యాబ్కి అటెండ్ అవుతారు. మిన్నీ వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, చూడు నువ్వు వర్క్ అంతా కంప్లీట్ చేశాక నన్ను లేపు, నాకు చాలా నిద్ర వస్తుంది అని పడుకుంటుంది. అతనేమో ప్లీజ్ లే, నాకు ఇప్పుడు వర్క్ అలా చేయను అని అరుస్తూ ఉన్నా కానీ మిన్నీ వాళ్ళ ఫ్రెండ్ ఏమో పడుకుంటుంది. అప్పుడే మిన్నీ ఏమో ఆలోచిస్తూ ఉంటుంది, ఈరోజు నా సబ్జెక్ట్ అలాగే నా టైం టేబుల్ గురించి జీ అడిగాడు కదా, మేబీ ఇక్కడికి వస్తాడా, రావచ్చు రాకపోవచ్చు అని చూస్తూ ఉంటుంది. అదే టైంకి అతను వచ్చి తనకి హెల్ప్ చేస్తాడు. అలా వాళ్ళిద్దరి వర్క్ అయిపోయాక, ప్లీజ్ నువ్వు తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళిపో, ఎందుకంటే ఎవరైనా మన ఇద్దరిని చూస్తే మళ్ళీ పబ్లిక్ అవుతుంది మ్యాటర్ అంతా అనగాని, అతనేమో తనకి సరే నాకు క్యూట్ నేమ్తో పిలుస్తేనే వెళ్తాను అంటే క్యూట్ నేమ్తో పిలుస్తుంది. అతను వెళ్ళిపోగానే మిన్నీ వాళ్ళ ఫ్రెండ్ లేస్తుంది, ఏంటి వావ్, నువ్వెంత టాలెంటెడ్, ఇంత ఈజీగా కంప్లీట్ చేసావని మిన్నీని పొగుడుతూ ఉంటుంది. అలాగే నెక్స్ట్ సీన్లో ఏమో వాళ్ళిద్దరు కాలేజ్ అయిపోగానే నడుచుకుంటూ వెళ్తారు. అప్పుడే జీ అంటాడు, చూడు ఈరోజు నేను ఒక స్పెషల్ పర్సన్ని ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను అనగాని మిన్నీ ఏమో షాక్ అవుతుంది. ఎవరా పర్సన్ అంటే మా మమ్మీ అంటే, లేదు నేను మీ మమ్మీని మీట్ అవును అనగాని, నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మా మమ్మీ చాలా జోయల్గా ఉంటుంది అని తన్ని వాళ్ళ మమ్మీ దగ్గర తీసుకెళ్తారు. వాళ్ళ మమ్మీ ఏమో తనతో చాలా బాగా మాట్లాడి నేమ్ తెలుసుకొని, వావ్ నేనేం చాలా యూనిక్గా ఉంది, దాని మీనింగ్ ఏంటి అంటే, సో మిన్నీ ఏమో మీనింగ్ చెప్పగానే, వావ్ నువ్వు నిజంగా ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు అని తనకి ఇంప్రెస్ అవుతుంది. అలాగే వాళ్ళ మమ్మీ, చూడు మా బాబుకి అయితే ఏం తెలియదు అంటే, లేదు అతను కూడా చాలా టాలెంటెడ్ అని అతని గురించి చెప్పగానే, వావ్ నువ్వు నా గురించి ఇన్ని తెలుసుకున్నావా అని ఏమో వాళ్ళ మమ్మీ ముందే పొగుడుతూ ఉంటే, ఏంటి నువ్వు మీ మమ్మీతో ఎంత ఫ్రీగా ఉన్నావని ఇమ్మీడియట్గా తను మా వాష్రూమ్ అని వెళ్ళిపోతుంది. వాళ్ళ మమ్మీ అంటుంది, చూడు నువ్వు తనని ఎప్పుడు బాధ పెట్టుకో అంటే, మమ్మీ నువ్వు చెప్పావు కదా అమ్మాయిలతో ఎలా ఉండాలో, సో నేను ఇంకా ఎందుకు మిస్బిహేవ్ చేస్తాను అంటే, సరే గర్ల్ ఫ్రెండ్గా ఉండడం అంత ఈజీ మ్యాటర్ కాదు, సో ఎమోషన్స్ కూడా కనెక్ట్ అయి ఉంటాయి, ఒకవేళ మీరిద్దరూ ఎక్స్ప్రెస్ చేయగలుగుతాని ఏదన్నా చేయాలనుకుంటే ముందు చేయండి, అంటే తప్పు చేయకూడదు అని వాళ్ళ మమ్మీ చెప్తుంది. తను వాష్రూమ్ నుంచి రాగానే అప్పుడే వాళ్ళ మమ్మీకి ఒక స్టాఫ్ ఏమో లగేజ్ ఇస్తుంది, ఎందుకంటే వాళ్ళ మమ్మీ చిన్న బిజినెస్ ట్రిప్కి వెళ్ళాలి. సో వాళ్ళ మమ్మీ అంటుంది, నేను వెళ్తున్నాను, మీరు ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ఉండొచ్చు, ఎంతసేపు అంటే అంతసేపు ఉండండి, కానీ మార్నింగ్ కాలేజ్కి వెళ్ళండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ళ మమ్మీ వెళ్ళగానే తినేమో నేను హాస్టల్కి వెళ్తా అంటే, లేదు మా మమ్మీ ఏం చెప్పింది, నేను ఇక్కడే ఉండమని చెప్పింది కదా, రా గేమ్ ఆడదామని ఇద్దరు బెడ్రూమ్లో గేమ్ ఆడుతూ ఉంటారు. అలా గేమ్ ఆడాక అతను క్లోజ్గా వచ్చి అంటూ ఉంటాడు, చూడు మనం బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కదా, ఎలా ఉండాలి, కనీసం నేను నిన్ను హగ్ చేసుకోవచ్చు, అలాగే కిస్ చేయొచ్చు, మనం టచ్ చేయొచ్చు, ఇలాంటి లిమిట్స్ ఉన్నాయా అని అంటూ ఉంటే తను షైగా ఫీల్ అవుతుంది. సరే మనం ఒకసారి కిస్ చేసుకొని చూద్దామా అని తను క్లోజ్గా వస్తూ ఉంటే తనేమో చాలా నర్వస్గా ఫీల్ అవుతుంది. అప్పుడే తనకి వాళ్ళ డాడీ నుంచి కాల్ వస్తుంది, నేను హాస్టల్కి వస్తున్నాను అని ఇమీడియట్గా అంటూ ఉంటుంది. మా డాడీ అక్కడ హాస్టల్లో ఎవరినో పెట్టాడు కావచ్చు నా గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, సరే నేను వెళ్తున్నాను అని పరిగెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో మిన్నీ వాళ్ళ డాడీ జీని పిలుస్తాడు ఒక కాంపిటీషన్ గురించి, తనతో చాలా బాగా మాట్లాడుతుంటే, ఓకే సార్ నేను దాన్ని ఫాలో అవుతాను, అలాగే పక్కా విన్ అవుతాను అని చెప్తాడు. అప్పుడే వాళ్ళ డాడీ ఏమో దూరం నుంచి అతని ఫోన్లో ఒక అమ్మాయి ఫోటో వాల్పేపర్ చూసి, ఏంటి ఇతని గర్ల్ ఫ్రెండ్ని మెయింటైన్ చేస్తున్నాడా, అయినా రిచ్ పర్సన్ కదా, సో ప్రైవేట్గా ఉంచుతాడు కావచ్చు అని అనుకుంటాడు. అలా తను వెళ్ళగానే తన కూతురు వస్తుంది, తన కూతురుతో కూడా ఈ కాంపిటీషన్లో విన్ అవ్వాలి అని ఒక పేపర్ ఇస్తాడు. అలాగే చాలా రూడ్గా స్ట్రిక్ట్గా మాట్లాడతాడు. తను వెళ్ళగానే మిగతా ప్రొఫెసర్స్ అందరూ అంటూ ఉంటారు, నువ్వు అందరితో స్టూడెంట్స్తో బాగా మాట్లాడుతున్నావు, నీ కూతురు దగ్గరికి వచ్చేసరికి అంత స్ట్రిక్ట్గా ఎందుకు ఉంటున్నావు అంటే, ఎందుకంటే తను నా మాట వినాలి, అలాగే మంచిగా ఉండాలి కదా అంటే, లేదు నువ్వు పిల్లలకి ఫ్రీడమ్ ఇవ్వాలి, అలా ఇబ్బంది పెట్టకూడదు అని ప్రొఫెసర్స్ ఏమో తనతో అంటూ ఉంటారు. ఇక్కడ తనేమో మా డాడీ ఇచ్చిన కాంపిటీషన్ విన్ అవ్వాలి, అలాగే నాకు ఇష్టమైన కాంపిటీషన్ విన్ అవ్వాలి,
ఇప్పుడు 2 వాటికి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే తన దగ్గరికి ఒక పర్సన్ వస్తాడు. అతని పేరు ఫూ. ఫూ ఏమో 3 ఇయర్స్ నుంచి మిన్నీని ఇష్టపడతాడు. మిన్నీ ఏమో ఫూని చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే తను అస్సలు మంచోడు కాదు. సో, అప్పుడే ఫూ అంటాడు, "ఏంటి నన్ను చూసి వెళ్ళిపోతున్నావు అంటే చూడు ఇప్పుడు నువ్వు నన్నేమన్నా హరాస్ చేయాలని చూస్తే నేను అరుస్తాను" అంటే, "ఓహ్! అరుస్తావా? కానీ నీ మాటలు ఎవరన్నా పట్టించుకుంటారా? నీ గురించి నాకు బాగా తెలుసు. మీ పేరెంట్స్ అలాగే మీ స్టెప్ మామ్ ఎవరు నీ మాట నమ్మరు" అని అంటాడు. అలాగే ఫ్లాష్ బ్యాక్‌లో ఏమో మిన్నీ కోసం తన హౌస్ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే తన రిజల్ట్స్ రాగానే వాళ్ళ డ్యాడీ దగ్గరికెళ్ళి రిజల్ట్స్ చూపిస్తుంది. వాళ్ళ డ్యాడీ కోపంగా రిజల్ట్స్ చింపేసి, "ఏంటి మ్యాథ్స్‌లో ఇంత తక్కువ మార్క్స్ వస్తాయా?" అని తిడతాడు. వాళ్ళ స్టెప్ మామ్ ఏమో, "వదిలేసేయ్ పాపం చిన్న పిల్ల కదా! కొంతమంది అంతే ఎంత చదివినా కానీ మైండ్‌కెక్కదు" అంటే, "నేనేమో ప్రొఫెసర్‌ని, నా కూతురేమో కనీసం చదువు రాదు" అని కోపంగా రూమ్‌కి వెళ్తాడు. అప్పుడే వాళ్ళ మమ్మీ ఏమో తన మీద డొమెస్టిక్ వైలెన్స్ చేస్తూ అంటూ ఉంటుంది, "ఒకవేళ నువ్వు ఈ విషయం మీ ఫాదర్‌కి చెప్పినా కానీ మీ ఫాదర్ నీ మాటలు అస్సలు నమ్మడు. ఎందుకంటే అతను నా కంట్రోల్‌లో ఉన్నాడు" అని చెప్తుంది. ఈ మాటలన్నీ బయట నుంచి వింటాడు. సో, ప్రెజెంట్‌లో అంటూ ఉంటాడు, "అది నాకంతా తెలుసు కదా మీ పేరెంట్స్ నీ మాట వినరని." అలాగే తన నెక్ మీద ఉన్న వాళ్ళ మమ్మీ కొట్టిన నెక్ మీద ఉన్న మచ్చ చూసి, "చూడు ఈ మచ్చ చూపించి అందరికీ చెప్తాను నువ్వు ఎలాంటి వర్క్ చేస్తున్నావో, దీనికోసమే నువ్వు మనీ సంపాదిస్తున్నావని. వాళ్ళందరూ రాంగ్‌గా అర్థం చేసుకుంటారు. అంటే ప్లీజ్ ఆ ఫోటో డిలీట్ చెయ్యి" అనగాని, "సరే ఫోటో డిలీట్ చేస్తాను. నేను హోటల్‌కి రా" అని హోటల్ కార్డు ఇచ్చి చెప్తూ ఉంటాడు. అప్పుడే క్లాస్ యొక్క ప్రెసిడెంట్ వచ్చి, "నువ్వెవరు? క్లాస్‌లో ఎప్పుడు చూడలేదు" అనగాని ఏమో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. క్లాస్ యొక్క ప్రెసిడెంట్ అంటాడు, "సారీ మీ పర్సనల్ మ్యాటర్‌లో ఇన్వాల్వ్ చేసినందుకు. కానీ అతను మంచి పర్సన్ కాదు" అనగాని, "నాకు తెలుసు. అలాగే అతను అన్న మాటలన్నీ రికార్డ్ చేశాను" అంటే, "వావ్! ఎంత స్ట్రాంగ్ ఉన్నావు" అంటే, "అవును నేను ఎలాంటి తప్పు చేయనప్పుడు నేను ఎందుకు భయపడాలి" అని చెప్పి ఈ రికార్డర్ అంతా నేను పోలీసులకి అప్పగిస్తాను. అతన్ని ఎలా జైలుకి పంపేయాలా అని చూస్తాను అని అంటుంది. అలాగే నెక్స్ట్ సీన్‌లో ఏమో క్లబ్‌లో ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్స్‌తో పాటు. వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు, "ఏంటి మిన్నీని నిన్ను జైల్లో పంపేయాలని ట్రై చేసిందా" అంటే వాళ్ళ అంటాడు, "లేదు లేదు తనకంత సీనే లేదు. తను చాలా డంప్ అలాగే ఇన్నోసెంట్ కూడా. ఎప్పుడు కాల్ చేసినా నా దగ్గరికి వచ్చి అన్ని పనులు చేస్తుంది" అని చెప్తూ ఉంటే ఇదంతా పక్క నుంచి జీ వింటాడు. జీ అంటాడు, "ఏంటి నీకు అమ్మాయి అంత బాగా తెలుసా" అంటే, "కావాలంటే చూడు తన ఫొటోస్ కూడా నా దగ్గర ఉన్నాయని" నెక్ ఫోటో చూపించి, "ఇది లవ్ బైట్" అని చెప్తూ ఉంటాడు. కానీ అతనికి తెలుసు కదా వాళ్ళ స్టెప్ మామ్ కొట్టిందని జీకి. సో, జీకి ఈ విషయం తెలిసి బాగా కోపం వచ్చి, "నువ్వు రాంగ్గా తనని ప్రజెంట్ చేస్తున్నావని" తనతో ఫైటింగ్ చేస్తాడు. "ఓ అంటే నువ్వేనా నా గురించి కంప్లైంట్ ఇచ్చింది" అని అంటాడు. "ఒకవేళ నేను కంప్లైంట్ ఇస్తే నువ్వు ఈరోజు బయట కాదు లోపల ఉంటావని" జీ అంటాడు. అలా వాళ్ళిద్దరి మధ్యలో ఫైటింగ్ అవుతూ ఉంటే ఇమీడియట్గా తనకి వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి కాల్ వస్తుంది. సో, మిన్నీకి కాల్ వెళ్తుంది మిస్టర్ జీకి అలాగే ఫూకి గొడవ అవుతుందని. ఇమీడియట్గా తనేమో నైఫ్ పట్టుకొని పరిగెట్టుకుంటూ వస్తుంది. అప్పుడే జీ ఏమో బయటికి రాగానే, "నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు" అని జీ మిన్నీని అడుగుతాడు. "లేదు మీరిద్దరు గొడవ పడుతున్నారు కదా, నేను నీకు హెల్ప్ చేద్దామని వచ్చాను" అంటే, "అవునా" అని తను నవ్వుతూ ఉంటాడు. అలాగే తనని కిస్ చేసి తను ఒక ప్లేస్లో కూర్చోబెట్టి అంటూ ఉంటాడు, "నీకు ఫూకి మీ ఇద్దరి మధ్యలో అతను నిన్ను హరాస్ చేస్తున్నాడని తెలిసి నువ్వు నాకు ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు" అంటే తను ఒక ప్లేస్లో కూర్చోబెట్టి, "లేదు అతను కొన్ని ఫొటోస్ గురించి తప్పుగా ప్రజెంట్ చేస్తూ ఉంటే నేను అతన్ని కొట్టాను" అంటే, "నువ్వు ఆ ఫొటోస్ చూసావంటే" లేదు నా ఫోన్కి అన్నోన్ నెంబర్ వచ్చినా కానీ ఆటోమేటిక్గా బ్లాక్ అవుతుంది" అని చెప్తాడు. అలాగే చూడు తను నిన్ను హరాస్ చేస్తున్నాడు కదా, నాకెందుకు ఈ విషయం చెప్పలేదు అంటే, "చూడు మన ఇద్దరం కాంట్రాక్ట్ 3 మంత్సే కదా, సో నేను ఎందుకు ఇబ్బంది పెట్టడం" అంటే, "చూడు నేను నీ బాయ్ ఫ్రెండ్ని, సో ఈ 3 మంత్స్లో నీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం నా బాధ్యత. అలాగే నాకు కూడా ఏమైనా హెల్ప్ కావాలంటే నేను నీ దగ్గరికి వస్తాను కదా" అనగానే తనేమో నవ్వుతూ ఉంటుంది. దీనిలో మిన్నీ ఏమో క్లబ్లో ఉంటుంది యాక్టివిటీస్ గురించి మాట్లాడుకోవడానికి. అలాగే వాళ్ళందరూ యాక్టివిటీస్ గురించి డిస్కషన్ చేసి క్లబ్స్కి వస్తూ ఉంటారు. అప్పుడే క్లాస్ యొక్క ప్రెసిడెంట్ వచ్చి, "సారీ నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు, నేను గిఫ్ట్స్ తీసుకొచ్చాను ప్రజెంట్ చేద్దామని తీసుకొని వచ్చాను" అని అందరికీ గిఫ్ట్స్ ఇస్తాడు. సో అలా గిఫ్ట్స్ తీసుకుంటూ ఉంటే అదే టైంకి అక్కడికి జీ వస్తాడు. జీ ఏమో మిన్నీని పిలవగానే మిన్నీ అక్కడ నుంచి వెళ్తుంది. సో జీ ఏమో చాలా జెలస్గా, "ఏంటి ప్రెసిడెంట్ నీకు గిఫ్ట్ ఇచ్చాడు" అని గిఫ్ట్ ఓపెన్ చేసి, "ఇందులో నెక్లెస్ ఉంది, ఏంటి అతను నీకు గిఫ్ట్ ఇచ్చాడు" అంటే, "గిఫ్ట్ అందరికీ ఇచ్చాడు కదా" అనగాని, లేదు ఓన్లీ నెక్లెస్ ఇచ్చాడు అంటే ఏదో ఇంటెన్షన్ ఉంది, అతనికి నీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి కావచ్చు" అంటే, "చూడు నువ్వు అలా ఆలోచించకు, ఒక్కొక్కరు ఒక్కొక్క గిఫ్ట్ ఇస్తారు, అతను ఇంకో గిఫ్ట్ ఇచ్చాడు అంతకుమించి ఇంకేం లేదు" అని మిన్నీ అంటుంది. కానీ మిన్నీకి కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించి తను మళ్ళీ క్లాస్ రూమ్కి తను మళ్ళీ క్లబ్కి వెళ్ళేలోపు వాళ్ళ ఫ్రెండ్ ఉంటుంది. అలాగే ప్రెసిడెంట్ కూడా ఉంటాడు. ప్రెసిడెంట్ అంటూ ఉంటాడు, "లేదు మీ ఫ్రెండ్ కొంచెం అన్హ్యాపీగా ఉంది, నువ్వు వచ్చేదాకా వెయిట్
వెయిట్ చేద్దామని ఉన్నాను అని అంటుంది. సో అప్పుడే మిన్ని అంటుంది, లేదు ఈ గిఫ్ట్ నేను యాక్సెప్ట్ చేయను అంటే, ఎందుకంటే ఇందులో ఎక్స్పెన్సివ్ నెక్లెస్ ఉంది అనగానే, చూడు ఇలా ఆల్రెడీ నేను అందరికీ ఇదే నెక్లెస్ గిఫ్ట్ ఇచ్చాను గర్ల్స్ అందరికీ, సో నీకు స్పెషల్గా ఏమి ఇవ్వలేదు, నువ్వు అలా ఫీల్ అవ్వకు అనగానే తను కూడా అవును కదా అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే ప్రెసిడెంట్కి వాళ్ళ ఫ్రెండ్ మెసేజ్ చేస్తాడు, నీ క్రష్కి గిఫ్ట్ ఎలా నచ్చిందా అనగానే తనకు అప్పుడే మనకు అర్థమవుతుంది అంటే ప్రెసిడెంట్కి కూడా మిన్నీ మీద ఫీలింగ్స్ ఉన్నాయని. సో మిన్నీ అలాగే వాళ్ళ ఫ్రెండ్ ఏమో వాళ్ళ హాస్టల్ రూమ్కి రాగానే వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, ఏంటి ప్రెసిడెంట్కి నీ మీద ఫీలింగ్స్ ఉన్నాయంటే, లేదు అలా ఎందుకు అంటున్నావు అంటే, చూడు అతన్ని గిఫ్ట్ ఇచ్చాడు కదా అంటే, నీకు కూడా గిఫ్ట్ ఇచ్చాడు కదా, మరి నీ మీద ఏమైనా ఫీలింగ్స్ ఉన్నాయంటే, లేదు అతను నిన్ను ఇబ్బంది పెడుతున్నాడు తెలిసి ఇమ్మీడియట్గా నేను సేవ్ చేయడానికి వచ్చాడు, అలాగే ఇందాక జియాంగ్ తీసుకెళ్ళాడని నిన్నేమైనా ఇబ్బంది పెడుతున్నాడా అని అడిగాడు. సో మళ్ళీ అతను అయ్యొక్క ఇంటెన్షన్ కూడా డిఫరెంట్గా ఉంది అంటే, నేనేమైనా ప్రిన్స్, నేనేమైనా యువరాన్నా, అందరూ నన్ను ఇష్టపడడానికి అని వాళ్ళ ఫ్రెండ్తో అంటే నవ్వుతూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో వాళ్ళ కాలేజ్ అంతా క్యాంపింగ్కి వెళ్తుంది. అలాగే అప్పుడే జీ ఏమో చన్నని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. అదే టైంకి అక్కడికి నాన్సీ వస్తుంది. నాన్సీ ఏమో మనం అందరం కార్డ్ గేమ్ ఆడదామని ఒక కార్డ్ తీసుకొస్తుంది. అంటే ఆ కార్డు ఒక్కొక్కరు తీసుకోవాలి, ఎవరిదైతే కార్డు సేమ్ నెంబర్ మ్యాచ్ అవుతుందో వాళ్ళిద్దరూ చెప్తే చేయాలి. అప్పుడే నాన్సీకి ఏమో తన నెంబర్ 3 వస్తుంది, అది జీకి కూడా 3 రావడం వల్ల, సరే నీ గర్ల్ ఫ్రెండ్ ఎలాగ ఇక్కడ లేదు కదా, నువ్వు నన్ను కిస్ చేయు అనగానే, ఎవరు చెప్పారు నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు అని ఇమీడియట్గా మిన్నీని అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తాడు. అలాగే అది తెలిసి వాళ్ళ ఫ్రెండ్ ఏమో, మిన్నీ వాళ్ళ ఫ్రెండ్ ఏమో, అంటే నువ్వు ఇన్ని రోజులు నాకు చెప్పకుండా దాచావా అని అంటూ ఉంటుంది. సో సరే నిజంగా మీరు ఇద్దరు ఓకే చెప్పుకుంటే ఇద్దరు కిస్ చేసుకోండి అనగానే మిన్నీ ఏమో వాళ్ళ ఫ్రెండ్ మీద అరుస్తూ ఉంటుంది. అలాగే నెక్స్ట్ సీన్లో ఏమో మిన్నీకి మెసేజ్ చేస్తూ ఉంటే జీ వచ్చి అంటూ ఉంటాడు, ఏంటి నువ్వు మెసేజెస్ దాస్తున్నావు అంటే, దాచేదేం లేదు కానీ నీకు తెలియడం ఎందుకు, నేను బాధ పెట్టడం ఎందుకు అంటే, చూడు ఆ నెంబర్ని బ్లాక్ చేసేసి అని చెప్తాడు. తనేమో రూమ్కి రాగానే జీ ఏమో తన కాలికి ఇచ్చింగ్ వస్తుందని అర్థం చేసుకుంటాడు, ఎందుకంటే క్యాంపింగ్లో చాలా ఇన్సెక్ట్స్ ఉంటాయి. సో తన షూస్ తీసి తనకి మెడిసిన్ రాస్తూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరు కొంచెం క్లోజ్గానే అవుతారు, కానీ వాళ్ళిద్దరు లిమిట్ వాళ్ళకి తెలుసు కాబట్టి చాలాసేపు మాట్లాడుతూ ఉంటారు. డాడీ కాల్ చేస్తాడు, ఏంటి నువ్వు క్యాంపింగ్కే వెళ్ళావా లేదా ఎంజాయ్ చేయడానికి వెళ్ళావా అని అంటూ కాల్ కట్ చేయగానే తనేమో బాధపడుతూ ఉంటుంది. జీ అంటాడు, చూడు నువ్వు అందరు పేరెంట్స్ మైండ్ ఒకేలా ఉండదు కదా, సో నువ్వు ప్రతిసారి దీని గురించి ఆలోచించి బాధపడుకో అనగాని తనేమో కొంచెం బాధపడుతూ ఉంటుంది. అలాగే తను షవర్కి వెళ్ళగానే తన ప్రెసిడెంట్ కాల్ చేస్తాడు, అంటూ ఉంటాడు, ఏం చేస్తున్నావు అంటే, చూడు నా గర్ల్ ఫ్రెండ్ నాతో ఉంది, సో నువ్వు ఈ మిడ్ నైట్ ఫోన్ చేయాల్సిన అవసరం లేదు అని కాల్ కట్ చేస్తాడు. అలాగే తను రాగానే ఫోన్ తీసుకుంటుంది. తను నెక్స్ట్ డే పడుకొని లేచేసరికి వాళ్ళ మమ్మీ డాడీ ఏమో ఒక హోటల్లో మంచిగా ఫుడ్ తిని ఫోర్స్ చేస్తారు, బావు మా డాడీ నేను లేకుంటే ఎంత హ్యాపీగా ఉన్నాడు అని బాధపడుతూ ఉంటే జీ వచ్చి అంటూ ఉంటాడు, చూడు మీ డాడీకి కూడా నువ్వు అంటే ఇష్టమే కావచ్చు, సో నువ్వు ఓవర్గా ఆలోచించాల్సిన అవసరం లేదంటే, చూడు మీ మమ్మీలాగా మా డాడీ ఎందుకు లేడు అంటే, అందరికీ అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, మా మమ్మీ మా డాడీని వదిలేసింది, నేను 5 years ఉన్నప్పటి నుంచి మా డాడీ మా మమ్మీ సంపాదించిందంతా ఖర్చు పెట్టేవాడు, మా మమ్మీ తెలుసుకొని ఇమీడియట్గా మా డాడీకి డైవర్స్ ఇచ్చేసింది, సో అలా ఒక ఫ్లాష్ బ్యాక్ మా లైఫ్లో కూడా ఉంది కదా, సో ప్రతి ఒక్కరికి ఒక ప్రాబ్లం ఉంటుంది, దాని గురించి ఆలోచించొద్దు అని అంటాడు. సీన్లో తన క్యాంపింగ్ నుంచి వస్తూ ఉంటే క్లాస్ యొక్క ప్రెసిడెంట్ అంటూ ఉంటాడు, నువ్వు సేఫ్గానే ఉన్నావా అంటే, ఏమైంది అని అంటుంది. నేను కాల్ చేశాను, అప్పుడు జీ లిఫ్ట్ చేశాడు, అలాగే అన్నాడు నీతో నైట్ స్పెండ్ చేయాలనుకుంటున్నానని, అలాగే చాలా సైకోపాత్గా మాట్లాడాడు అని అంటూ ఉంటే, నిజంగా ఇవన్నీ అతనే మాట్లాడాడంటే, అవును దాని గురించి మళ్ళీ నాకు భయమే, కన్ఫర్మేషన్ కోసం నేను నీకు మెసేజ్ చేశాను, నెంబర్ కూడా బ్లాక్ చేశాడు అనగాని, సరే నేను నీకేమైనా హెల్ప్ చేయాలంటే లేదు వద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తనేమో చాలా కోపంగా కూర్చుంటుంది. అప్పుడే అక్కడికి చాలా హ్యాపీగా జీ వస్తాడు. సో జీని చూసి, ఏంటి నువ్వు ప్రెసిడెంట్తో ఏం చెప్పావంటే, చూడు నేను ఏం చెప్పలేదు, నువ్వు ఎందుకు అంటూ ఉంటుంది, చూడు మన ఇద్దరం మళ్ళీ రిలేషన్ గురించి ఇంకోసారి ఆలోచించాలి, నాకు ఈ రిలేషన్ కంటిన్యూ చేయాలనుకోవట్లేదు అని అక్కడి నుంచి వెళ్ళబోతుంటే అతనేమో బ్యాగ్ పట్టుకొని లాగుతూ ఉంటాడు. సడన్గా బ్యాగ్లో నెక్లెస్ బాక్స్ చూసి, ఇది ఇంకా దాచుకున్నావంటే నువ్వు నన్ను క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు, అలాగే నువ్వేం మాట్లాడుతున్నావు, ఆ ప్రెసిడెంట్తో ఏం చెప్పావు, నువ్వు అతని మాటలు ఎందుకు నమ్ముతున్నావు, నేను నీ మీద నమ్మకం పెట్టుకున్నాను కదా, నువ్వు నా మీద నమ్మకం పెట్టుకోవాలి కదా అని అంటాడు. అని కిస్ చేయబోతూ ఉంటే తనేమో దూరం పెట్టేసి, ఇంకా మన రిలేషన్ గురించి మనం మళ్ళీ థింక్ చేయాలి అని చెప్పి అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోతుంది.
నెక్స్ట్ సీన్లో ఏమో జీ మిన్నీకి మెసేజ్ చేస్తూ ఉంటాడు, మన ఇద్దరం లంచ్కి వెళ్దామని. సో తనేమో నేను అస్సలు మీట్ అవును అని అంటుంది. అలా మెసేజ్ చేసి అతనే తనకి ముందుగా వస్తాడు. అలాగే అంటుంటాడు, ఏంటి నువ్వు మన మెసేజెస్కి రిప్లై ఇవ్వట్లేదు అని తను అడ్డు ఉంటాడు. అలాగే సారీ, నేను ఇలాంటి తప్పు చేయలేదు, కావాలంటే చూడు, నేను ఆ రోజు రికార్డింగ్ చేస్తే ఎంత బాగుండు, నిజంగా నేను ఇలాంటి తప్పు చేయలేదు అని తను ఒప్పించేసరికి ఫైనల్గా తన మాట్లాడి నమ్మడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడే వాళ్ళ డాడీ మెసేజ్ చేస్తాడు, ఈరోజు డిన్నర్కి రమ్మని, అలాగే జీని కూడా తీసుకొని రమ్మని. తనేమో షాక్ అవుతుంది, ఏంటి జీ గురించి నా గురించి డాడీకి తెలిసిందే ఏంటి, ఒకవేళ తెలిస్తే నా సిచ్యువేషన్ ఏంటి అని భయపడుతూ ఉంటుంది. అలా డిన్నర్లో ఏమో జీ తన హ్యాండ్ని టేబుల్ కింద ఉండగానే పట్టుకుంటాడు. మినీ యొక్క హార్ట్ మాత్రం ఫుల్ ఫాస్ట్గా కొట్టుకుంటూ ఉంటుంది, భయపడుతూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ డాడీ ఏమో అంటూ ఉంటాడు, నా కూతురు హార్ట్స్లో డిగ్రీ చేయాలనుకుంటుంది అంటే తను అంటూ ఉంటాడు, తనకి డ్రాయింగ్ ఇష్టం కదా, దాంట్లోకే వెళ్ళనివ్వండి అంకుల్ అని చెప్తుంది. సో ఇక్కడ తినేమో భయపడుతూ ఉంటుంది, ఏంటి మా డాడీకి ఎదురు చెప్పాడు అని. అబ్బాయికి ఇచ్చి వెళ్ళబోతూ ఉంటే తనేమో భయపడి దాచుకుంటుంది, ఎందుకంటే వాళ్ళ స్టెప్ తనని చూస్తే సిచ్యువేషన్ వేరే ఉంటుందని. సో తను అంటూ ఉంటుంది కోపంగా వెళ్తుంటే, ఏమైంది ఇంత కోపంగా వెళ్తున్నావు, నేను ఎలా బతలాడో నాకు బాగా తెలుసు అంటే చూడు, నాకు మా డాడీ అంటే చాలా భయం, అలాగే మా స్టెప్ మామ్ నువ్వు ఒకవేళ టేబుల్ దగ్గర నా హ్యాండ్ ఇప్పుడు కిస్ చేసి చూసింది అనుకో, నన్ను చదివిపోయేది, ఇంకా ఇంట్లోనే కూర్చోబెట్టి బందీ చేస్తుంది అంటే నేనున్నాను కదా నిన్ను చూసుకోవడానికి, ఏదో ఒక రోజు మన ఇద్దరి గురించి మీ డాడీకి తెలియాలి కదా అని అంటాడు. అలాగే తనకి మంచిగా కిస్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తనేమో తన హాస్టల్ రూమ్కి రాగానే వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటుంది, ఏమైంది ఇంత సాడ్గా ఉన్నావు అంటే, మా డాడీతో జీతో ఫస్ట్ మీటింగ్ అయిందంటే చూడు, ఇది ఫస్ట్ టైమే కదా, అలాగే మీ డాడీ కూడా నీ ఫీలింగ్స్ అర్థం చేసుకోవాలి కదా, ఇప్పుడు మనమేం చిన్నపిల్లలం కాదు, కరెక్టే పేరెంట్స్ మాట వినాలి, కానీ మన ఇష్టాలు కూడా ఉంటాయి కదా, సో నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నెక్స్ట్ టైం కొంచెం ధైర్యంగా ఉండు అని చెప్తుంది. అలాగే తనేమో వెళ్తూ ఉంటే అప్పుడే ఒక పర్సన్ వచ్చి అంటూ ఉంటాడు, నువ్వు నా కొడుకు యొక్క గర్ల్ ఫ్రెండ్ కదా అంటే, అంకుల్ మీరు ఏం మాట్లాడుతున్నారు అని అనగానే ఫోటో చూపిస్తాడు. అప్పుడే తనకు అర్థమవుతుంది, ఓ జీ యొక్క డాడీ అని. వాళ్ళిద్దరు కేఫ్లో ఉండగానే తను అంటూ ఉంటాడు, చూడు నా కొడుకు హ్యాండ్సమ్ అలాగే స్టైలిష్గా ఉంటాడు, అంత మాత్రాన నువ్వు అతన్ని నమ్మకు, ఎందుకంటే అతని లోపల హార్టే ఉండదు, అలాగే అతను ఒక డెవిల్ కంటే తక్కువేం కాదు అంటే అప్పుడే దీనికి అర్థమవుతుంది, వాళ్ళ డాడీ గురించి జీ చెప్పాడు కదా. సో అంటూ ఉంటుంది, అంకుల్ మీరు మీ కొడుకు గురించి ఇలా చెప్పడం కరెక్ట్ కాదు, అలాగే మీ గురించి మీరే మీ లైఫ్ని మీ ఫ్యామిలీని చేతులారా ఖరాబ్ చేసుకున్నారు, ఇంకా మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పి కోపంగా వెళ్ళబోతూ ఉంటే అతనేమో తన జుట్టు బట్టి లాగబోతూ ఉంటాడు. అదే టైంకి జీ వచ్చి వాళ్ళ డాడీని కొడతాడు. అలాగే పోలీసులకి అరెస్ట్ చేపిస్తాడు. జీ ఏమో తనని కూర్చోబెట్టి, చూడు సారీ నా ఫాదర్ ఈరోజు నేను ఇబ్బంది పెట్టినందుకు, నేను నెక్స్ట్ టైం జాగ్రత్తగా చూసుకుంటాను, అలాగే ఒకవేళ ఈ విషయంలో నీకు బ్రేకప్ ఇవ్వాలనుకుంటే ఇవ్వు అనగానే మిన్నీ ఏమో చాలా కోపంగా చూస్తుంది, ఎందుకు అలా మాట్లాడుతున్నావు, ఏంటి నీకు న్యూ గర్ల్ ఫ్రెండ్ దొరికిందా అంటే, కాదు చూడు మా డాడీ ఫ్యూచర్లో కూడా ఏదైనా టైంలో ఇబ్బంది పెట్టవచ్చు అని అంటుంటే, చూడు నువ్వు నా లో టైంలో ఉన్నావు, నేను కూడా నీ లో టైంలో ఉంటాను, అలాగే నేను వేరే వాళ్ళ మాటలు అస్సలు పట్టించుకోను, నీ మీద నాకు చాలా నమ్మకం ఉంది అనగానే జీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు తను అంతగా నమ్మినందుకు. అలాగే జీ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ని మీట్ చేయడానికి తీసుకెళ్ళగానే గ్రాండ్ పేరెంట్స్ ఏమో తనని చాలా స్పెషల్గా ట్రీట్ చేస్తారు. అలా వాళ్ళు డిన్నర్ చేస్తూ ఉంటే నాన్సీ వచ్చి అంటూ ఉంటుంది, తిను ఒక లో క్లాస్ మిడిల్ క్లాస్ అమ్మాయి అని కొంచెం తక్కువ చేయడానికి చూస్తూ ఉంటే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ అంటారు, చూడు మా ఇంట్లో వర్క్ చేసే వర్కర్స్ని కూడా మేము మంచిగా చూస్తాం, అలాంటిది నువ్వు ఇలా బిహేవ్ చేస్తావని ఎప్పుడు అనుకోలేదు, నువ్వు ఇంకా ఇంట్లోకి ఎప్పుడు రావద్దు అని తను బయటికి పంపించేస్తారు. తను హాస్టల్ రూమ్కి వచ్చి ఎలాగైనా మిన్నీ మీద రివెంజ్ తీసుకోవాలి అని అనుకుంటుంది. అలాగే నెక్స్ట్ సీన్లో ఏమో నాన్సీ కావాలని మిన్నీ యొక్క మొత్తం డిజైన్స్ని కాపీ చేసి డిజైన్ కాంపిటీషన్లో తనే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అలాగే మిన్నీ టైం వచ్చేసరికి మిన్నీ కూడా సేమ్ డిజైన్స్ చూసేసరికి, ఏంటి నువ్వు నాన్సీ యొక్క డిజైన్స్ కాపీ చేసావా అని అందరూ అడుగుతూ ఉంటారు. అలా అదే టైంకి అక్కడికి జీ వచ్చి మొత్తం నాన్సీ చేసిన తప్పంతా చూపిస్తాడు. అలాగే నాన్సీని మిన్నీ యొక్క డిజైన్స్ కాపీ చేసిందని అందరికీ తెలిసేలాగా చేసేదాన్ని మిన్నీ ఏమో డిజైనింగ్ కాంపిటీషన్లో విన్ అవుతుంది. అలాగే మిన్నీ వాళ్ళ డాడీకి జీ అలాగే మిన్నీ రిలేషన్లో ఉన్నారని తెలిసి జీని మీట్ అవుతాడు. జీతో మాట్లాడుతూ, చూడు మీరు చదువు మీద ఇంపార్టెన్స్ చూపించాలి, ఇప్పుడు లవ్ ఇదంతా వద్దు అంటే, అంకుల్ మా గ్రేడ్స్ ఎలాగో ఎప్పుడూ తక్కువ కాలేదు, అలాగే మీరు తన్ని ఎలా బంధించారు, వాళ్ళ స్టెప్ మమ్ ఎలా తన్ని టార్చర్ చేసింది అదంతా తనకి ఎక్స్ప్లెయిన్ చేయగానే అది నిజాలని తెలుసుకొని షాక్ అవుతాడు. ఏంటి వాళ్ళ మమ్మీ చనిపోయాక నేను ఒక్కసారి కూడా తనని జాగ్రత్తగా చూసుకోలేదు, ఒక పక్షిలాగా పంజరంలో బంధించాను, అందుకే తను ఇంత టార్చర్ అనుభవించిందా అని బాధపడుతూ ఉంటాడు. చెప్పాలంటే
మిస్టర్ జీకి వాళ్ళ స్కూల్ టైం నుంచి మిన్నీ అంటే చాలా ఇష్టం. ఆ టైం నుంచి అతను తనని ఇష్టపడడం స్టార్ట్ చేస్తాడు. అందుకే కాలేజ్లో కూడా తనకి అందుకే తనని గర్ల్ ఫ్రెండ్ అవ్వమని అడుగుతాడు. వాళ్ళ డాడీ కూడా తప్పు తెలుసుకొని ఇంకా వాళ్ళ కూతురు మీద చాలా బాధపడుతూ ఉంటాడు. జీ ఏమో మిన్నీకి చెప్పగానే మిన్నీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే జీ అంటాడు, చూడు ఇప్పుడు మీ డాడీ కూడా ఒప్పుకున్నాడు కాబట్టి మనం ఓపెన్గా మన రిలేషన్షిప్ని కంటిన్యూ చేయొచ్చు అని చెప్పగానే వాళ్ళిద్దరూ ఒకరినొకరు హక్ చేసుకుంటారు. ఇలా ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.